హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పీనట్ మసాలా చాట్ చేస్తున్నానండి. ఈ చాట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైము చాలా సింపుల్గా చాట్ ఏంటంటే ఇదే అండి. చాలా ఫాస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీ కూడా. ఎందుకంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏందంటే పల్లీలు కాబట్టి అవి హెల్త్‌కి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చాట్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్టీ రెసిపీ అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా! ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి చాట్‌ని చేసుకొని తింటే చాలా చాలా ఎంజాయ్ చేసేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంత హెల్తీ చాట్‌ని ఎంత సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా పల్లీలు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ముందే ఫ్రై చేసినవి ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను మీకు. ముందుగా అడుగు మందమున్న పాన్ తీసుకోవాలండి. బాగా హీట్ చేశాక అందులో పల్లీలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. మీకోసం ఒక టిప్ చెప్తున్నానండి. అదేంటంటే పల్లీలు ఎక్కువగా మాడకుండా క్రంచిగా రావాలి అంటే మందపాటి పాన్ తీసుకొని అందులో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల పల్లీలు అనేవి క్రంచిగా వస్తాయండి. మాడకుండా చూడండి ఈ కలర్లో వచ్చేస్తాయి. అడుగు పల్చగా ఉన్న పాన్లో ఫ్రై చేసినట్లయితే అవి మాడిపోతాయి, లోపల కూడా మెత్తగా ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఇలా క్రంచిగా వచ్చేస్తాయి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అది హీట్ అయిపోయాక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మీరు అప్పుడప్పుడు కనుక పల్లీలు ఫ్రై చేసినట్లయితే సేమ్ అదే పాన్ని యూజ్ చేసేయచ్చు. సో ఇలా పాన్ హీట్ అయ్యాక అందులో నేను కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశానండి. ఈ కరివేపాకుని ఇలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవడం వల్ల అది క్రంచిగా వచ్చేస్తాయి. మన పల్లీ చాట్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఫింగర్తో నలిపేస్తే ఇది పొడి పొడిగా అయిపోతుందండి. ఎవరు తీసి పక్కన పెట్టడానికి వీలుండదు కాబట్టి సో అలానే తినేస్తారు. సో ఇప్పుడు దీనికి వచ్చేసి నేను కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేశానండి. మిరియాలు జీలకర్ర నేను కచ్చపచ్చగా దంచేసుకుని యాడ్ చేశాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కారము. అదేవిధంగా పసుపుని కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలన్నమాట. చిన్నపిల్లలు అలా తిన్నట్లయితే వాళ్ళు స్పైసీగా ఇష్టపడరు కాబట్టి వాళ్ళకి కాస్త మిరియాల పొడి తక్కువగా వేసిస్తే ఇష్టంగా తింటారండి. అదేవిధంగా ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇంగువ అండి. ఈ ఇంగువ ఇలా పోపుకి పెట్టడం వల్ల చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా రెగ్యులర్గా వాడడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలకి కాస్త పొట్టు తీసేసానండి. నార్మల్గా అయితే పొట్టుతోటి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. ఏంటంటే ఈ చాట్ కోసం అనేసి నేను ఒక హాఫ్ పప్పుల్ని నేను పొట్టు తీసేసాను. మిగతావన్నీ అలానే వేసాననమాట. నార్మల్గా అయితే ఇలా పల్లీలకి పొట్టు తీయకుండా వాడితేనే మంచిదండి. చట్నీలకి అలాంటి వాటికైతే పొట్టు తీయకుండా వాడేసేయండి. హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ పప్పుల్ని పోపులో వేసేసి అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అంతా పప్పులకి పట్టేస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాంటి చాట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ ఏదో ఒకటి పిల్లలకి పెద్దలకైనా తినాలనిపిస్తుంటుంది కదా. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి ఇది. సేమ్ ప్రాసెస్లో మీరు ఈ పప్పులు నేను ఫ్రై చేశాను కదా, ఇలా కాకుండా ఒక 5 to 6 అవర్స్ నానబెట్టేసి ఉడికించిన పప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫ్రై చేసినవి యాడ్ చేశాను కదా, దీని ప్లేస్లో మీరు ఉడికించుకున్నవి కూడా యాడ్ చేసుకొని ఈ రెసిపీ చేసుకోవచ్చండి. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు 2 ఆప్షన్స్ అండి. ఇలా ఫ్రై చేసుకున్నవైనా చేసుకోవచ్చు, అలాగే బాయిల్ చేసుకున్నవైనా చేసుకోవచ్చు అండి. సేమ్ టేస్ట్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను ఆనియన్స్ కూడా ఇలా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఏ చాట్కైనా ఆనియన్ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. చాట్కి ఇలా పచ్చిగా ఆనియన్ని వేయాలి అంటే మీరు చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. అలా చాప్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చాట్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఎంజాయ్ చేసేయచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే టమాటాలని రసం లేకుండా ఒట్టి పీసెస్ ఒకటి యాడ్ చేయండి. రసం యాడ్ చేసినట్లయితే టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. మీకు ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదంటే నేను తీసుకునే ఈ క్వాంటిటీకి ఇవి సరిపోతాయి అన్నమాట.
ఇలా టమాటాస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేయాలండి. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఆ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరను సన్నగా తరిగేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసి అందరినీ ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ చాట్ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ రెడీ అయిపోతుందండి. ఈ వర్షాకాలంలో కనుక మీరు ఇలా చేసి పెట్టేస్తే పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.